భారత్ పాకిస్తాన్ల మధ్య ఎన్నో యుద్ధాలు జరిగాయి, అలాగే ఎన్నో క్రికెట్ మ్యాచ్లు కూడా జరిగాయి. అవునా? మీకు పిక్చర్ ఎలా ఇస్తారు అంటే ఇతతో పెద్ద వార్ జరగబోతుంది అన్నట్టుగా చెప్తారు. మీరు చెప్పండి, అంటే దేశభక్తి ఉన్న భారతీయులు మాట్లాడాలండి, అసలు పాకిస్తాన్ లాంటి దేశముతో యుద్ధము అనేది, క్రికెట్ అనేది ఒకటేనా? అంటే ప్రతిరోజు కూడా వందల మంది మన సైనికులు అక్కడ సరిహద్దుల్లో ప్రాణాలు పోగొట్టుకుంటూ ఉంటారు ఈ పాకిస్తాన్ వల్ల. అలాంటి దేశముతో మీరు క్రికెట్ ఆడుతూ ఇదేదో ఒక యుద్ధము అన్నట్టుగా పిక్చర్ ఇవ్వడం, మీకేంటి విపరీతమైన అడ్వర్టైజ్మెంట్స్, క్రేజ్, మీకు పెద్ద లెవెల్లో మీకు రెవెన్యూస్, లాభాలు. దానికోసము వీళ్ళు ఇలాంటి ఒక పిక్చర్ను క్రియేట్ చేసి ఇండియా పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్, ఇదేమైనా అర్థం ఉందా అండి? మీకు ఎలా ఉందంటే, ఎంత దారుణంగా ఉందంటే, వీఆర్ సారీ పాకిస్తాన్ అని మాట్లాడే గాంధీలు, నెహ్రూలు ఇవాళ కూడా ఉన్నారు. ఏంటి ఆపరేషన్ సింధూర్లో వాడు ఏం మాట్లాడాడంటే, మీ ఆయన మీకు ఇక్కడ సింధూరం పెడతాడు కదా, మీ ఆయనకు నేను సింధూరం పెడతానని చెప్పి పాయింట్ బ్లాంకులు ఇక్కడ కాల్చిన మీకు తీవ్రవాదులు ఉన్నారు, మరణించిన వాళ్ళు మన వాళ్ళు ఉన్నారు. అలాంటిది వీళ్ళు ఏమంటున్నారు, ఐఎమ్ సారీ పాకిస్తాన్, మీకు అధికారం ఇచ్చాం మేము, మీరు రావచ్చు మా దేశంలో, ఏమైనా చెయ్యండి, ఎంతమంది ప్రాణాలైనా తీయండి, మేము ఎప్పుడూ కూడా రియాక్ట్ అవ్వం. ఇవాళ చెడిపోయింది భారత్, చెడిపోయింది భారత్, కరెక్ట్గా లేదు, మీ మీద తిరగబడ్డాము, మీ మీద దాడులు చేశాము, వీఆర్ రియలీ సారీ, మమ్మల్ని క్షమించండి అని అడిగే భారతీయులు ఉన్నారు. సో ఇలాంటి నన్ను అడిగే ఒకే మాట అంటానండి, తీవ్రవాదులతో మీరు క్రికెట్ మ్యాచ్ ఆడతారా? అయ్యో అలా కాదండి, తీవ్రవాదము వేరు, ఇది స్పోర్ట్స్ కాదండి, ఇది ఒక ఎంటర్టైన్మెంట్. క్రికెట్ అనేది ఎంటర్టైన్మెంట్ అండి, దీని మీద వేల కోట్ల వ్యాపారం జరుగుతుంది. అలాంటిది మీ దేశ రక్షణను పక్కన పెట్టి మిమ్మల్ని, మీ ప్రజలను ఇంతలా ద్వేషించి, ఇదంతా మీరు ఆలోచించారండి. ఎందుకండి ప్రేమ్ గారు ఇది మాట్లాడుతున్నారు అంటే, షోయబ్ అఖ్తర్ తెలుసు కదండి, ఫాస్ట్ బౌలర్, చాలా గొప్ప ఫాస్ట్ బౌలర్. అబ్బా ఇతను ఒక అద్భుతము, ఇలాగ కథనాలు రాసే, వీడియోలు చేసే భారతీయులు ఎంతోమంది. వీళ్ళ సహోదరుడు షాహిద్ అఖ్తర్ మొన్న మరణించాడు. వీడు ఎలా చనిపోయాడు అనేది ఇవాళ వరకు వివరాలు లేవు. ఆ ఫ్యూనరల్ ఉంటుంది చూసారా, ఆ శ్మశానములో ఈ ఫ్యూనరల్ సందర్భంగా మీరు చూసారనుకోండి, మీకు లష్కరీ తాయిబా అనబడే తీవ్రవాద సంస్థ, కరుడు గట్టిన తీవ్రవాద సంస్థ, ఎందుకంటే భారత్లో ఎన్నో దాడులకు వీళ్ళే కారణం అండి. మన భారతీయులు వందల మంది చనిపోవడానికి ఈ సంస్థ, ఈ తీవ్రవాద సంస్థే కారణము. దాని యొక్క డెప్యూటీ కమాండర్ సైఫుల్లా కసూరి అంటారు, వాడు వస్తున్నాడు. ఇప్పుడు చెప్పండి, మీకు తీవ్రవాదము వేరు, క్రికెట్ వేరు అని అనుకుంటారా? అనుకుంటే ఎవడు ఏం చేయలేడు. ఉన్నారు కదా, చెప్తున్నా కదా, గాంధీలు, నెహ్రూలు ఇవాళ కూడా ఉన్నారు. అయ్యో పాపం ఏదో వచ్చాడు, ఒక 26 మందిని కాల్చి చంపాడు, దానికి ఇంత దారుణమైన దాడులా, ఇన్ని వేల కోట్లు వాడికి నష్టాన్ని కలిగిస్తారా, ఎంత తప్పు అని మాట్లాడే వాళ్ళు ఉన్నారంటే. చెప్పాను కదా, బెంగుళూరులో లవ్ జిహాద్ జరిగితే అయ్యో ఇంత దారుణము అనడము పోయి, మీ అందరికీ ఏంటి ప్రాబ్లం, వాళ్ళు అలా చేసుకుంటే మీకేంటి ప్రాబ్లం అంటే వాళ్ళ మైండ్ సెట్ని చూడండి. సో ఒక కామన్ మ్యాన్లో ఇలాంటి ఆలోచన ఉన్నప్పుడు వీళ్ళకి దేశభక్తి ఉంటుందా ఆలోచించాలి. అలాంటిది మీరు చూసారనుకోండి, మీకు సయ్యద్ హఫీజ్ ఎలాంటి వాడండి, UN డెసిగ్నేటెడ్ తీవ్రవాది, వాడు మా పాకిస్తాన్లోనే లేడు అని చెప్పి వీళ్ళు చెప్తారు, పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళు, ప్రభుత్వం చెప్తుంది. వాళ్ళ కుమారుడు మీకు తాలా సయీద్ అంటారు, వాడున్నాడు అక్కడ. వాళ్ళు వచ్చి షోయబ్ అఖ్తర్ని ఇలా పట్టుకొని వీడు ఏడవడము, ఆ డ్రామా అంతా. మరి మీరు మా భారతీయులు ఎంతమంది ఇలా కన్నీరు మున్నీరు అయ్యారు, అవేవీ లేదు, రాక్షసులు అంతే కదండి, రాక్షసులు. సో మీకు మానవత్వం ఉంటే ఏంటో తెలీదు. ఇక్కడ మీ సహోదరుడు చనిపోతే ఓ బాధ, అందరూ ఏడుపులు. అబ్బా ఏంటి, ఒకవైపేమో పాకిస్తాన్ ఆర్మీకి సంబంధించిన ఈ సైనికులు, కమాండర్లు, ఇంకొక వైపేమో ఈ తీవ్రవాదులు, ఇటువైపేమో క్రికెటర్స్. సో వీళ్ళని మనం క్రికెటర్స్ అంటామా అండి?
మీకు క్రికెటర్స్ పాకిస్తాన్ యూనిఫామ్లో ఉండే తీవ్రవాదులు, అలాగే పాకిస్తాన్ ఆర్మీ యూనిఫామ్ వేసుకున్న వాళ్ళు తీవ్రవాదులే. ఇటువైపు చూసారంటే వీళ్ళు అసలు సిసలైన తీవ్రవాదులు. దుకాణాలు పెట్టుకొని ఉంటారండి. మీరు పాకిస్తాన్ని అడగండి. ఇప్పుడు జావేద్ మియాందాద్ని మాట్లాడతాం. వాడికి భారత్ అంటే ఎంత ద్వేషం అంటే మనం ఏం చేసాం, ఏ అపకారం చేసాం, అలా కాదు, భారత్ అంటేనే వాడికి ద్వేషం. అలాంటి వాడు ఏకంగా మీకు తన కుమారుడిని దావూద్ ఇబ్రహీం కుమార్తెకి ఇచ్చి పెళ్లి చేశాడు. ఎక్కడ? మక్కా మసీదు, పవిత్ర మక్కాలో వీళ్ళు వివాహం చేశారు. సో అలా ఉంటుందండి వీళ్ళ తీరు. వీళ్ళతో మీరు క్రికెట్ ఆడి డబ్బు విరాట్ కోహ్లీ వెళ్ళి మాట్లాడతాడు, ఏంటి బాబర్ ఎలా ఉన్నావు, బాగున్నాను, ఇలాగా. ఏంటండి వాడి మైండ్లో ఏమో ఒక ఎక్కడ లేని ద్వేషాన్ని పెంచుకొని వాడి ఐడియాలజీ ఎలా ఉంటుందంటే ఈ భారతీయులు సర్వనాశనం అయిపోవాలి. ఇక్కడ ఉంటూనేనండి ఎంతోమంది ఇక్కడ ఉండే అదే కోరుకుంటారు. సో అలాంటి వాళ్ళతో మీరు ఇవాళ క్రికెట్ ఆడాలి, మీకు ఎక్కడో వేరే దేశంలో అండి, అదొక కామన్ వెన్యూ, ఇది ఏముంది ఒక స్పోర్టే కదా, వాళ్ళకి మనకు ఎనిమిటీ ఉండొచ్చు అంటే మరి వీళ్ళందరూ ఎవరండి? క్రికెట్ ప్లేయర్సే కదా. మరి వీళ్ళకి ఈ తీవ్రవాదులకు ఏమిటి సంబంధం? వాళ్ళు ఎందుకు వస్తున్నారు ఈ ఫ్యూనరల్కి? వాళ్ళు ఎందుకు వస్తున్నారండి? వచ్చి ఆ షోయబ్ అఖ్తర్ని ఇలా పట్టుకొని బాబు అంటూ ఎందుకు ఏడుస్తారండి? ఈ లింక్స్ ఏంటి? మీరు ఆలోచించారు అనుకోండి, వీళ్ళలో ఎటువంటి మార్పు లేదండి. వీళ్ళ మైండ్ సెట్ మీరు భారత్ను ద్వేషించాలి, భారతీయులు బాగుండకూడదు, వీళ్ళు ఎదగకూడదు, ఇదే మైండ్ సెట్తోనే ఉంటారు. స్కూల్కి వెళ్ళే పిల్లాడి నుంచి ఇప్పుడు మనం మాట్లాడుతున్న కరుడు గట్టిన అలాంటి ఒక ఐడియాలజీ, అలాంటి ఒక బ్రెయిన్ వాష్ అనేది వీళ్ళకు చేస్తారు. కానీ మీకు అసలు సిసలైన హీరోలు వీళ్ళు కాదండి. వెళ్ళి వాడిని పట్టుకొని అయ్యో ఓడిపోయావా, నెక్స్ట్ టైం గెలుస్తావులేని మాట్లాడే మన క్రికెటర్లు కాదండి, దురందర్లు. ఇదే రోజు షోయబ్ అఖ్తర్ ఈ ఫ్యూనరల్లో ఈ తీవ్రవాదులను పట్టుకొని ఏడుస్తున్న సమయంలో మిమ్మల్ని ఒక్కడిని కూడా, అంటే ఫ్రెండ్స్ ఇది ఎంత డెప్త్గా ఉంటుందంటే, ఎన్నేళ్ళండి మీరు చెప్పండి, మీకు అప్పుడు కాందహార్ మీకు విమానం హైజాక్ ఆ టైం నుంచి చూడండి, అంటే 1990s నుంచి మీరు చూడండి, ఇన్నేళ్లలో పాకిస్తాన్ అనబడే తీవ్రవాద దేశము భారత్లో ఎన్ని రకాల తీవ్రవాద దాడులు చేశారు, ఎంతెంత మంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు. సో ఇందులో ఎంతోమంది రిటైర్ అయిపోయారు, కొంతమంది విదేశాలకు వెళ్ళిపోయారు, కొంతమంది పాకిస్తాన్లో ఎక్కడెక్కడో దాక్కొని ఉన్నారు. వీళ్ళ హిట్ లిస్ట్ అంతా తయారు చేసి, అంటే ఆ హైజాక్ జరిగినప్పుడు మా భారతీయులను ఎన్ని రకాలుగా మీరు ఇబ్బందులు పెట్టారో వాళ్ళ లిస్ట్ అంతా తయారు చేసి, ఇప్పుడు వీళ్ళు ఈ ప్రపంచంలో ఎక్కడెక్కడ ఉన్నారు, వీళ్ళ అడ్రస్సులు ఏమిటి, వీళ్ళ ఫ్యామిలీ ఏమిటి మొత్తము తెలుసుకొని వాళ్ళను ఎంచుకొని ఒక హిట్ లిస్ట్ వేసి ఒక్కొక్కరి ఇంటికి ఒక్కొక్కరు ఎక్కడ నివసిస్తున్నారో అక్కడికి వెళ్ళి మీకు వరుసగా లేపుకుంటూ పోవడము అంటే మీరు చెప్పండి ఈ అసలు సిసలైన హీరోలు ఎవరు? సో నిన్నటికి నిన్న ఇది జరుగుతున్న సమయంలో ఏదో గాడ్ ఫాదర్ చిత్రము చూస్తున్నట్టు నాకు అనిపించింది. మీకు గాజీ ముంతాజ్ అంటారండి, వీడు ఒక ట్రైనర్, భారత్కు వ్యతిరేకంగా పని చేయడానికి కుర్రాళ్లను రిక్రూట్ చేసి మీకు ట్రైనింగ్ ఇచ్చి ఆయుధాలు ఇచ్చి భారత్లోకి పంపిస్తాడు. వీడు ఎలా చనిపోయాడో కూడా ఎవరికి అర్థం కావడం లేదు, మిస్టీరియస్ సర్కమ్స్టెన్స్లో అలా పడి ఉన్నాడు. అలాగే ఖలీద్ బషీర్ వాడు వెళ్తున్నాడు, సడన్గా ఒక వాహనం వచ్చింది, గుద్దింది, వాడు అక్కడికక్కడ స్పాట్ డెడ్, ఈ వాహనం వెళ్ళిపోయింది, అయిపోయాడు. మూడవ వాడు కుసుమాయ్ కాజిం అంటారండి, వీడు ఐడియాలజీ, భారత్ మన శత్రు దేశం, ఈ భారతీయులందరూ మన శత్రువులు, వీళ్లను మనము ఏం చెయ్యాలో అది చేస్తూనే ఉండాలి, ఆగకూడదు, ఈ భారతదేశం మనది, హిందుస్థాన్ పాకిస్తాన్ అవ్వాలి అని చెప్పి ఐడియాలజీని క్రియేట్ చేసి రిక్రూట్ చేసేవాడు. వీడు తన ఇంటిలోనే చనిపోయి ఉన్నాడు, ఎవ్వరికి అర్థం కావడం లేదు ఎలా పోయి. ఇది మన దురందర్లు, రియల్ హీరోస్, వీళ్ళు చేస్తున్న అతి గొప్ప పని. మరి మీరు చెప్పండి, పాకిస్తాన్ తీవ్రవాదులు అనబడే క్రికెటర్లు, వీళ్ళతో మనము క్రికెట్ ఆడాలా? ఎంత ఒక దారుణమైన ఆలోచనలు ఉన్నాయి వీళ్ళకి, వాళ్ళతో మనము ఎంటర్టైన్మెంట్ అనేది చెయ్యాలా? మీకేమనిపిస్తుంది? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.